హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ స్టార్ట్ చేసి 3 years క్రాస్ అయింది. 2021లో మే 8 అనుకుంటా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది నేను. సో 3 years క్రాస్ అయినాయి. నా ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ కార్డ్స్లో వేస్తా, వెళ్ళి చూడండి. ఓకే, నేను లాస్ట్ వీడియో చెప్పినట్టు నా డీజే యాక్షన్ 2 కెమెరా కంపెనీ వాళ్ళ సర్వీస్ సెంటర్ వాళ్ళకు మెయిల్ చేశాను, నాకు ఫ్రీ కేసు రాలేదని. సో నాకు 1 weekలో నాకు కేసు పంపాడు. సో దీన్ని అప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం, దానికి ఇన్స్టాల్ చేసేద్దాం యాక్షన్ కెమెరాకు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నా బైక్ 3000 kilometers కంప్లీట్ అయింది. దాన్ని ఇప్పుడు సర్వీస్ చేయాలి. ఆల్రెడీ నాకు షోరూమ్ వాళ్ళు కాల్ చేసి 15th వరకు లాస్ట్ డేట్ ఉంది సెకండ్ ఫ్రీ సర్వీస్కి. సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసి డైరెక్ట్ మనం సర్వీస్ సెంటర్ వెళ్ళి నా బైక్ ఇచ్చేద్దాం. చలో. Black. ఫుల్ డస్ట్ ఉంది బైక్ అంతా. అసలు ఇప్పుడు ఎట్లా సర్వీస్ చేయాలి. ఇంకా రీసెంట్గా యాడ్ చేసిన పెయింట్ వెళ్ళిపోతుంది. ఓకే, బ్రేక్ క్లచ్ యూజ్ చేస్తా అంటే 20 rupees పడ్డది. ఒక కోల్డ్ స్టార్ట్ చేద్దాం బైక్. 3 days నుంచి బైక్ యూజ్ చేస్తాను నేను. అసలు ఫ్యూల్ కూడా తక్కువ ఉంది, 3 liters కానీ తక్కువ ఉంది. బ్లింక్ అవుతా ఉంది. స్టార్ట్ చేద్దాం. టైం వచ్చి ఆల్రెడీ 12:35 అవుతుంది. చలో. కొంచెం పైకి ముందు జరపాలి. ఇది కూడా సర్వీస్ చేయాలి, చాలా రోజులు ఎత్తాను. ఓకే సర్వీస్ చేసే ముందు బ్రేక్ ప్యాడ్స్ కూడా చెక్ చేయమనాలి దాన్ని. అసలు వరంగల్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ నేను సర్వీస్ సెంటర్ చాలా చూశాను, ఆ ఫ్రెండ్స్ వాళ్ళే కూడా. సాదీప్ బైక్ అయితే వర్స్ట్ సర్వీస్ అది. అసలు వాడు ఎంత మొత్తుకున్నాడు, వాడు కేర్ చేసుకుంటలేడు బైక్ది. మొత్తం బైక్ ఒకసారి రోడ్ మీద ఆగిపోయింది మొత్తానికి. వాళ్ళ దగ్గర తీసుకువెళ్తే ఏమంటే ఈసీయూ ప్రాబ్లం అంటాడు. ఈసీయూ చెక్ అయితే ఈసీయూ మంచిగా ఉంది. అదే వాడు వాళ్ళు మొత్తుకొని లాస్ట్కి మా ఇంటి దగ్గర డీమార్ట్ దగ్గర, వరంగల్ డీమార్ట్ దగ్గర పక్కన నేను ఫ్రేమ్స్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు అక్కడ తీసుకువెళ్తే వాడు డైరెక్ట్ ఫ్యూజ్ వెళ్ళిందని చెప్పిండు. అంతే, 100 rupeesలో వర్క్ అయిపోయింది. ఇక్కడైతే నేను ఫాగ్ లైట్స్ కోసం పూర్వం తిరిగినాను. యాక్చువల్లీ నేను మాస్క్ తీసుకురాలేదు, ఫుల్ ఎండ ఉంది. 35 ఇస్తుంది నాకైతే కరెక్ట్ మైలేజ్. ఫ్యూల్ అసలు నేను వీక్లీ వన్సే ఫిల్ చేస్తున్నాను. అసలు లాస్ట్ టైం ఫిల్ చేసి 2 weeks అవుతుంది. అసలు 2 weeks నుంచి పెద్ద బైక్ కూడా బయటికి తీయలేదు. యాక్చువల్లీ 4 days నుంచి చాలా వాన పడుతుంది. అసలు వెదర్ కూడా చాలా కూల్ డౌన్ అయింది. ఇక రైడ్ స్టార్ట్ చేయాలి మనం. ఫాగ్ లైట్ కూడా ఆర్డర్ పెట్టాను, పాతదే. మళ్ళీ ఆ రోజు రిటర్న్ పంపాను చూడు, అది ఇన్స్టాల్ చేద్దాం మనం.
దానికైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి సార్, 2.2. అసలు అనుకోలేదు. అది వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియో బైక్ థర్డ్ సర్వీస్ రివ్యూ, బైక్ రివ్యూ మనం ఇంత పెట్టలేదు, బైక్ది కొన్న కాంచలే, అది కూడా పెట్టేద్దాం. రివ్యూ, ఓనర్షిప్ రివ్యూ. 3000 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను, 3000+ కిలోమీటర్స్. హీరో షోరూమ్ కూడా వెళ్ళాలి సార్, మ్యాప్రిక్ కూడా టెస్ట్ రైడ్ చేయాలి. ట్రయంఫ్ స్పీడ్ 400 వచ్చింది వరంగల్కి, అది కూడా టెస్ట్ రైడ్ చేయాలి. చూద్దాం, కొత్త వెహికల్స్ వస్తున్నాయి. బజాజ్ పల్సర్ 400 NS 400 వచ్చి లాంచ్ అయింది. వెహికల్ సూపర్ ఉంది ప్రైస్ రేంజ్లో. 1.85 ఎక్స్ షోరూమ్కే 400 cc వస్తుంది డామినర్ ఇంజిన్ తోటి. గోస్ట్ ఫస్ట్ 3 సర్వీస్ తొందరగా చేయించుకోవాలి, మళ్ళీ లేట్ అయితే ఫ్రీ సర్వీస్ టైం అయిపోతుంది, వాడు మళ్ళీ పేడ్ ఛార్జ్ అవుతాడు. మరి ఎంత చూడాలి, బిగ్ వింగ్కి మినిమం 3000 అవుతుందా, 2500 అవుతుంది కావచ్చు తెలిసి, లేబర్ ఛార్జ్ ఇంక్లూడ్ చేస్తే. ఆల్రెడీ ఒక వెహికల్ ఉంది, CB3 ఫీల్ లేదనుకుంటా. చూద్దాం అసలు ఉన్నారో లేరా. ఓకే, ఈరోజు సర్వీస్కి ఏ వెహికల్ రాలేదంట, ఓన్లీ నా వెహికల్ CB హైనస్ ఉంది, తొందరనే అయిపోతుంది అనుకుంటా. ఇది CB 200X, ఇంకా షోరూంలో హైనస్ ఉన్న RS ఉన్నాయి, CB 350 RS. ఇంకా ఇది కొత్తగా లాంచ్ అయింది CB 350. ఆన్ రోడ్ వచ్చేసి 2,66,000 67 అని చెప్పిండు. ఇంకా కొన్ని రైనాక్స్ గేర్స్ ఉన్నాయి, జాకెట్, హెల్మెట్, గ్లౌజెస్ ఉన్నాయి. ఓకే, ఓవరాల్ లుక్ బాగానే ఉంది బైక్ది. బైక్ ఇంకా అక్కడనే ఉంది, ఇంకా సర్వీస్ స్టార్ట్ కాలేదు. ఒకసారి ఈ వెహికల్ ఎగ్జాస్ట్ సౌండ్ విందాం, CB 200Xది. సర్వీస్ కంప్లీట్గా 2 hours అయితే అని చెప్పిండు. నేను ర్యాపిడో బుక్ చేసి ఇంటికి వెళ్తున్నాను. సో షోర్ మీద కాల్ వచ్చింది, బైక్ రెడీ అయిపోయిందంట, పికప్ చేసుకోమన్నారు. ఓకే, నేను నంబర్కి కాల్ చేశాను, నీ నంబర్ వెళ్ళి బైక్ పికప్ చేసుకొని రిటర్న్ అవుతాం. పేపర్ బయటకు వస్తాం, పేపర్ బాగా వాళ్ళు డైరెక్ట్ డ్రిల్ పెట్టిండు కదా యూట్యూబ్ వీడియోలో, బిల్డింగ్తో తీయాలి కానీ మళ్ళీ లాకెట్లా లోపల మొత్తం బయటకు వస్తుంది కదా లాక్. ఇక్కడ మొత్తం హ్యాండిల్ ఖరాబ్ అవుతుంది, ఉన్నాడు మరి. ఏం జుగాడి ఏం చేయాలి తెలుసా, కట్ చేయాలి, హెడ్జ్ కట్ చేసి గ్యాప్ ఉంది చూడు. కానీ ఇది యాక్యురేట్ తిరుగుతుందా మరి, రొటేట్ అవుతుందా మరి? మరి ఇదే ఏం చేయరు, తీసుకుంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి నాకు. ఫస్ట్ ఇంటికా పెట్రోల్ పోస్ట్ జియో. ఓకే, జియో. $400 కొట్టాను.
ఇచ్చినావా మనీ ఇచ్చినావా? బైక్ రివ్యూ చేయాలి, రేపు వాళ్ళ ఫ్రెండ్ తీసుకుంటారంట బైక్, రివ్యూ చేసేది. బైక్ ఫీల్ అయితే మొత్తానికి మారింది. ఇంజన్ మొత్తం ఓపెన్ అయింది అనుకుంటా సెకండ్ సర్వీస్ తర్వాత. స్పీడ్ ర్యాపిడ్ చేంజ్ అయింది. ఆహా, పికప్ అయితే ఇన్సేన్ ఉంది. బైక్ ఫీలే మారింది సెకండ్ సర్వీస్ తర్వాత. ఇంకొక వీడియో షూట్ ఉంది ఒకటి, ఈ FZ V4 అనుకుంటా, V4 బైక్ది వీడియో షూట్ ఉంది, అది షూట్ చేస్తా. కానీ ఈ వ్లాగ్ అయితే నేను ఇంటి దగ్గర కంటిన్యూ చేస్తా. చలో, ఓకే, రివ్యూ వీడియో అయితే అయిపోయింది. పెట్రోల్ అప్పుడే 2 లీటర్స్ అయిపోయింది. ఎందుకు మైలేజ్ 20 కిలోమీటర్స్ పోయినా మరా, 20 కిలోమీటర్స్ అయింది. 36 ఇచ్చింది మైలేజ్, 36. టాప్ స్పీడ్ కొట్టినాం కదా, 40 ఇస్తే లేకపోతే క్రూజ్ చేస్తే. బ్యాటరీ 10%కి వచ్చేసింది. వార్నింగ్ వచ్చింది ఆల్రెడీ, ఆఫ్ అయిపోతుందని. స్పీడ్ బంప్. అరే ఓకే, నాకు మొత్తం బిల్ వచ్చేసి సెకండ్ సర్వీస్కి 1010 ప్లస్ 370 రూపీస్ అయింది. ఓకే, 370 రూపీస్ ఎందుకంటే ఎక్స్ట్రా అయిందంటే ఇది ఎక్స్ట్రా హాఫ్ లీటర్ ఆయిల్. సో నాకు మొత్తం 1380 రూపీస్ అయింది. చలో, ఫస్ట్ సర్వీస్ కన్నా కొంచెం 200 తక్కువ వచ్చింది అనుకుంటా. నార్మల్ సర్వీసే, పెద్దగా ఏం లేదు. నార్మల్ ఇంజన్ ఆయిల్, బైక్ వాష్, గేర్ ఆయిల్, చైన్ లూబ్, ఇవే, బ్రేక్ ఆయిల్, బేసిక్ సర్వీస్ ఇవన్నీ. సో కాస్ట్ ఎందుకు ఎక్కువ వచ్చిందంటే ఇంజన్ ఆయిల్కి ఎక్కువ కాస్ట్ వస్తుంది 300cc. చలో, ఇంకో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి నాకు 10,000 కిలోమీటర్స్ అనుకుంటా, 10,000 8,000 కిలోమీటర్స్ చేయాలి. సో అప్పటికి నేను బైక్ నార్మల్ బేసిక్ మెయింటైన్ చేసుకోవాలి. ఎట్లా అంటే చైన్ లూప్ చేయాలి, అంతే బేసిక్.